జలధార జలహారతిలో కార్యక్రమంలో భాగంగా మనం చెరువుల్ని అభివృద్ధి చేసుకోవటం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, భూగర్భ జలాల్ని పెంచటం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం కేంద్రంగా జిల్లాని అడిగాం. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జిల్లాని ఇచ్చారు. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతానికి అనుసంధానమైనటువంటి ప్రాంతం ప్రత్యేకించి ఎర్రగొండపాలెం నియోజకవర్గం. మీ అందరికీ తెలుసు, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో త్రాగేదానికి మంచినీరు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా, రవాణా ద్వారానే నిన్నటి వరకు మనం తాగాం. దగ్గర పోయిన ప్రభుత్వాల్లో 70-80 కోట్ల రూపాయలకి ఇక్కడ నీటి సరఫరా చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిధులను వృధా చేయకూడదని ఎక్కడికక్కడ గ్రామాల్లో మంచినీటి సౌకర్యానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొంటూ, అవసరమైన చోట మనం బోర్లు వేసుకుంటూ, ఇటు పంచాయతీ నిధుల ద్వారా కానీ, అదేవిధంగా మండల పరిషత్ నిధుల ద్వారా, జిల్లా పరిషత్ నిధుల ద్వారా మనం అన్నిటిని కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ రోజు ఏప్రిల్ 23వ తేదీ అంటే ప్రతి సంవత్సరం మార్చి నుంచి, ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై వరకు మనకు బాగా వేసవి కాలం. ఈ రోజు కూడా మన ప్రభుత్వంలో ఏ ఒక్క ట్రాక్టర్తో ట్యాంకర్ తోలినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే పక్కాగా మనం గ్రామాల్లో మంచినీటి సౌకర్యాన్ని ఎక్కడికక్కడ మనం గుర్తించి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకోబట్టే ఈరోజు మనమందరం కూడా నీళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు లేవు. అందుకనే ఈ ప్రాంతానికి భూగర్భ జలాలు పెంపొందించాలనే ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు మన జేసీ గారు కానీ, మన ప్రియతమ కలెక్టర్ గారు కానీ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మీరు విన్నారు. ఇప్పుడు త్రిపులార్ కింద మనకు దగ్గర 9 కోట్ల పై చిలుకు వర్కులు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో అతిపెద్ద ట్యాంక్ అది గండి చెరువు. దగ్గర వర్షం పడితే 3 TMCలు నిలువ ఉంటాయి. చాలా భూములు ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి చెరువు కొంత పూడబట్టి ఈరోజు తక్కువ పరిమాణంలో నీళ్లు నిలబడతా ఉన్నాయి. అందుకని ఈ మధ్య కాలంలోనే ఆ గండి చెరువుకి అనుసంధానంగా స్థానికవరం, మద్దలకట్ట చెరువులు కూడా ఉంటాయి. ఎందుకంటే అది నిండుతున్నాయనే కాలువల ద్వారా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నీళ్లు ఆ చెరువులకు వెళ్ళాయి. ఈ మధ్య కాలంలో మనం బొమ్మలాపురానికి ఉన్నటువంటి వెన్నాపాపిరెడ్డి చెరువుకి గండి చెరువు నుంచి మనం 16 లక్షల రూపాయలతోటి కాలువలన్నిటిని కూడా తీసివేసి గ్రామంలో ఉన్న చెరువును మొత్తం కూడా నీళ్లు నింపడం జరిగింది. దాని ద్వారా ఆ గ్రామం మొత్తం కూడా ఈరోజు భూగర్భ జలాలు పైకి వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి త్రిపులాల చెరువులు అయితేనేమి, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి FDR లో మెంతా తుఫాన్ వచ్చినప్పుడు మంజూరు అనేటువంటి నిధులు ఆ చెరువులు అయితేనేమి, ఇవి కాకుండా ఉపాధి హామీ నిధుల ద్వారా కుంటలు కానీ, ఈ పర్కులేషన్ ట్యాంక్స్ కానీ, అదేవిధంగా వాటర్ షెడ్ సంబంధించినటువంటి చెక్ డ్యామ్స్ రిపేర్స్ కానీ, నీటి కుంటలు కానీ, ఫామ్ పాయింట్స్ కానీ, వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత గ్రామ పెద్దలుగా, వాటర్ యూజర్స్ చైర్మన్స్ గా, ఆ గ్రామంలో నీటిని నిల్వ చేసేటటువంటి పెద్ద మనుషులుగా మనమందరం కూడా ఈ జలధార జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే అది మనం సక్సెస్ చేస్తే మన కలెక్టర్ గారికి, మన జాయింట్ కలెక్టర్ గారికి మన మీద ఒక నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఏది ఇచ్చినా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో విజయవంతం చేస్తారు. వీళ్ళని దగ్గర తీయాలా. వెనుకబడిన ప్రాంతం, గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ప్రాంతం, దగ్గర 1500-2000 అడుగులు వేస్తే గానీ తాగేదానికి ఒక్క నీరు రానటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, పేద ప్రజానీకానికి సేవ చేయాలని చెప్పి ఒక ఆలోచన మనం పై అధికారుల వాళ్ళ మనసుల్లో మనం ఉండాలి. మన గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఏదైతే FDR కింద కానీ, త్రిపులార్ కింద కానీ మంజూరు కానటువంటి చిన్న చిన్న చెరువులు, కుంటలు, మరీ ముఖ్యంగా ఆ చెరువుకు వచ్చేటటువంటి సప్లై ఛానల్స్ మొత్తం కూడా బూడిపోయి చిల్ల చెట్లు మయమైపోయి గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. వాటి మీద మనం ప్రధాన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అవి కాలువల ద్వారా ఆ చెరువుకు వస్తే నీళ్లు వృధా కాకుండా ఎక్కడికక్కడ ఒక చెరువులో కానీ, కుంటల్లో కానీ పడ్డ వర్షపు నీళ్లు నిలవ ఉండకపోతే అవి ఆవిరైపోయి ఎటు పనికి రాకుండా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ చిన్న చిన్న కుంటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వాటి అభివృద్ధి జరగాలంటే అక్కడ ఉన్నటువంటి చిల్ల చెట్లు మనం తొలగించాలి.
దానికి అయ్యేటటువంటి ఖర్చు ఆ గ్రామంలో ఉన్నటువంటి మన పెద్దలందరూ భరాయించాలి. దానికి ఎక్కడైనా పంచాయతీ నిధులు కానీ మండల పరిషత్ నుంచి ఏదైనా చిన్న చిన్న 30,000, 40,000, 50,000 అవసరమైనప్పుడు అది అక్కడక్కడ మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మన నియోజకవర్గంలో దిగ్విజయం చేయాలని చెప్పేసి మీ అందరిని కూడా చేతులెత్తి కోరుకుంటూ, సక్సెస్ చేసే మళ్ళీ మనం కలెక్టర్ మేడం గారి దగ్గరికి కానీ జేసీ గారి దగ్గర వెళ్దామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.